వరద తీవ్రత తగ్గిన తరువాత పునరావాస కేంద్రంలోని ఒక్కో కుటుంబానికి 3,000 రూపాయలు సాయం అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. పోలవరం విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడులో వరద బాధితులను మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల, పార్థసారథి, అనిత పరామర్శించారు. ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, లీటర్ ఆయిల్ అందజేశారు. అధ్యక్షుడు చాలా హెల్ప్ చేశారు సార్. మాకు 421 ఫ్యామిలీ 1245 సంతోషంగా ఉన్నారా? ఇక్కడ టాయిలెట్స్ మాత్రం ఇమీడియట్ ఇద్దరు ఏమవుతారు 2 లక్షల రూపాయలు పెద్ద 10 టాయిలెట్లు కట్టుకోవడానికి 20,000 కదా 15,000 హ్యాపీగా అయిపోలేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జనాలు మొత్తం మభ్య పెట్టారు. వీళ్ళకి మొత్తం కూడా మిగతా గ్రామాలు తీసుకెళ్లి పెట్టారు. అక్కడ మౌలిక సమస్యలు ఎట్లా ఉన్నాయి సార్? ఏ కాలంలో మీకు R&R ఇచ్చారు 2014-19 కదా ఇచ్చాం కదా, అది కంటిన్యూ అయితే ఇప్పటికి సమస్యలన్నీ పరిష్కారం కాలేదు సార్. 5 సంవత్సరాలు పోలవరం ప్రాజెక్టు గాని, నిర్వాసితులు గాని, ఈ ప్రాంతం అభివృద్ధి గాని మర్చిపోయారు మొత్తం. మర్చిపోయారు సార్. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం, మొత్తం అప్పుల రాష్ట్రం అయిపోయింది, ఎక్కడ ఒక పైసా లేదు. ఇప్పుడు వరదల్లో ఎవరికి బాధలు లేకుండా చూస్తున్నాం. మీకు R&R గాని ఎవరెవరికి ప్యాకేజ్ రాలేదు అన్ని నాకు కొద్ది టైం మాకు ఇస్తే అన్ని సరి చేసి ఇస్తాం. ఫ్యామిలీస్ అంతా చేయాలి.